హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సబ్నెట్టింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సబ్నెట్టింగ్ గురించి తెలుసుకునే ముందు సబ్నెట్ మాస్క్ గురించి తెలుసుకుంటాం. సబ్నెట్ మాస్క్ అంటే ఇదొక సబ్నెట్ మాస్క్ డిఫరెన్షియేట్ ద నెట్వర్క్ అండ్ హోస్ట్ పోర్షన్ ఆఫ్ ఎన్ ఐపీ అడ్రస్. అంటే సబ్నెట్ మాస్క్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఒక ఐపీ అడ్రస్ని నెట్వర్క్ అడ్రస్ కింద హోస్ట్ అడ్రస్ కింద డివైడ్ చేయడానికి సబ్నెట్ మాస్క్ యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తే రిప్రజెంటెడ్ విత్ ఆల్ వన్స్ ఇన్ ద నెట్వర్క్ పోర్షన్ అండ్ విత్ ఆల్ జీరోస్ ఇన్ ద హోస్ట్ పోర్షన్. ఈ బైనరీ వాల్యూస్లో అన్ని వన్స్ ఉంటే దాని నెట్వర్క్ పోర్షన్ కింద, జీరోస్ ఉంటే దాని హోస్ట్ పోర్షన్ కింద సబ్నెట్ మాస్క్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తే మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినప్పుడు క్లాస్ ఏ వచ్చినప్పుడు ఒక నెట్వర్క్ ఐడి అడ్రస్ 3 హోస్ట్ అడ్రస్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒక నెట్వర్క్ పోర్షన్ అండ్ 3 హోస్ట్ పోర్షన్స్ అని చెప్పుకున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పటికి సబ్నెట్ మాస్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సబ్నెట్ మాస్క్లో ఓ నెట్వర్క్ పోర్షన్ వచ్చినప్పుడు అన్ని వన్స్ ఉన్నది నెట్వర్క్ పోర్షన్ కింద, జీరోస్ను హోస్ట్ పోర్షన్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం చూస్తే అన్ని ఈ వన్స్ పోర్షన్ ఇక్కడ వన్ పోర్షన్ చూసుకుంటే మనం ఇక్కడ వచ్చినప్పటికి ఒక నెట్వర్క్ పోర్షన్ ఉంది, 3 హోస్ట్ పోర్షన్స్ ఉంది. సో ఉన్న నెట్వర్క్ పోర్షన్ అన్ని వన్స్ అసైన్ చేసింది, మిగతా 3 హోస్ట్ పోర్షన్స్ జీరోస్ అసైన్ చేసింది. సో ఇక్కడ ఒక నెట్వర్క్ పోర్షన్, ఒక 3 హోస్ట్ పోర్షన్. సో దీని సబ్నెట్ మాస్క్ ఏమవుతుందంటే ఈ వన్స్ అన్ని మనం 2 to the power 0తో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 to the power 0, 2 to the power 1, 2 to the power 2. ఇది నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఈ క్యాలిక్యులేషన్స్ గురించి చెప్పాను. క్యాలిక్యులేట్ కనుక చేసుకుంటే మనకి ఈ వాల్యూస్ మొత్తం కౌంట్ చేస్తే ఇది 255 అవుతుంది. ఈ వాల్యూస్ అన్ని కౌంట్ చేస్తే 0 0 0 0 0 0. సో క్లాస్ ఏ సబ్నెట్ మాస్క్ వచ్చినప్పుడు 255 0.0.0. ఇక క్లాస్ బి సబ్నెట్ మాస్క్ వచ్చినప్పుడు 2 నెట్వర్క్ పోర్షన్స్, 2 హోస్ట్ పోర్షన్స్. సో ఇక్కడ చూస్తే 2 నెట్వర్క్ పోర్షన్స్కి 2 వన్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 హోస్ట్ పోర్షన్స్ 2 0, 2 ఇదొక బ్లాక్ 0, ఇదొక బ్లాక్ 0. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే 255.255.0.0. ఈ 0.0 అనేది హోస్ట్ పోర్షన్, ఈ 255.255 అనేది నెట్వర్క్ పోర్షన్. సో ఇక్కడ 2 నెట్వర్క్ ఐడీస్ అండ్ 2 హోస్ట్ ఐడీస్ ఉన్నాయన్నమాట. ఇక క్లాస్ సి నెట్వర్క్ వచ్చినప్పుడు 3 హోస్ట్ పోర్షన్, 3 నెట్వర్క్ ఐడీస్ అండ్ 1 హోస్ట్ పోర్షన్. సో 3 నెట్వర్క్ వచ్చినప్పుడు 3 1s అండ్ 1. సో 255.255.0. ఇది డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ క్లాస్ సికి వచ్చినప్పటికి. క్లాస్ బికి వచ్చినప్పుడు డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 255.255.0. క్లాస్ ఏకి వచ్చినప్పుడు డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 255.0.0.0. సో దీన్నే మనం ల్యాన్ కార్డ్కి అసైన్ చేసినప్పుడు ఈ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఉన్న కార్డు ఆటోమేటిక్గా అసైన్ తీసుకుంటుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మనం ల్యాన్ సెట్టింగ్స్కి వెళ్తే నేను క్లాస్ ఈ అడ్రస్ ఇన్స్టాల్ చేస్తున్నాను 10.0.2.5. సో ఎప్పుడైతే నేను ట్యాబ్ ప్రెస్ చేశానో ఇక్కడ డిఫాల్ట్గా తీసుకుని 255.0.0.0 అంటే డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ క్యాలిక్యులేట్ చేసుకుంది సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లాస్ సి అడ్రస్ తీసుకుంటే 2.5 ట్యాబ్ క్లాస్ సి ఐడి తీసుకుంటున్నాను 1×168.2.5. డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 255.255.255.0 అని తీసుకుంది. సో ఇలాగ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఈ నెట్వర్క్ పోర్షన్, హోస్ట్ పోర్షన్ బట్టి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అసలు సబ్నెట్ మాస్క్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇక్కడ మనం చూసుకుంటే మనం ఒక ఐపీ అడ్రస్, ఏదైనా ఒక ఐపీ అడ్రస్ తీసుకున్నాం, 192.168.1.1 అని తీసుకున్నాం. దీని సబ్నెట్ మాస్క్ డిఫాల్ట్గా 255 అదే అసైన్ చేసింది, ఎందుకంటే దీనికి 3 నెట్వర్క్ పోర్షన్ అండ్ 1 హోస్ట్ పోర్షన్ ఉంది. సో 3 నెట్వర్క్ పోర్షన్కి 255 హోస్ట్ పోర్షన్లో 0 తీసుకుంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అంటే మనం ఈ డిజిట్స్ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే దాని వాల్యూస్ ఇది వస్తాయి. 192.168.0.1 వాల్యూస్ ఈ మాట బైనరీలో. మరి దీని వాల్యూస్ మనం ఇక్కడ తీసుకుంటే 255 అంటే అన్ని వన్స్ కాబట్టి 1 0 అంటే అన్ని జీరోస్ కాబట్టి 0. ఇప్పుడు మనం ఎండ్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనం
ఎండ్ ఫంక్షన్లో ఎప్పుడు 1 0 0 అవుతుంది, 0 0 0 అవుతుంది. ఎప్పుడైతే 1 1 ఉంటేనే 1 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా చూసుకుంటే ఇక్కడ వాల్యూస్ ఇలా వచ్చినాయి. దీన్ని బట్టి 192.168.1.0 ఇది నెట్వర్క్ ఐడి వచ్చింది. ఇలా సబ్నెట్ మాస్క్ యూజ్ చేసుకుని ఒక నెట్వర్క్ ఐడిని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. ఒక నెట్వర్క్ అడ్రస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ సబ్నెట్ మాస్క్. సో ఇప్పుడు మనం సబ్నెట్టింగ్ గురించి తెలుసుకుందాం. సబ్నెట్టింగ్ మెయిన్ యూజ్ ఏంటంటే క్రియేటింగ్ మల్టిపుల్ ఇండిపెండెంట్ నెట్వర్క్ ఫ్రమ్ ఏ సింగిల్ నెట్వర్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక సింగిల్ నెట్వర్క్ని మళ్ళీ డిఫరెంట్ నెట్వర్క్స్ కింద క్రియేట్ చేయడాన్ని సబ్నెట్టింగ్ అంటారన్నమాట. ఇప్పుడు నాకు ఒక ఆఫీస్లో 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అకౌంటింగ్ డిపార్ట్మెంట్, స్టాఫ్ డిపార్ట్మెంట్, స్టూడెంట్ డిపార్ట్మెంట్ అండ్ అవుటర్స్ డిపార్ట్మెంట్. ఈ అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు 50 కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ అకౌంటింగ్ డిపార్ట్మెంట్స్కి వచ్చినప్పుడు 50 కంప్యూటర్స్ ఉన్నాయి. స్టాఫ్కి వచ్చినప్పుడు 50 ఉన్నాయి. స్టూడెంట్స్కి వచ్చినప్పుడు 50 ఉన్నాయి. ఇక్కడ అవుటర్స్కి వచ్చినప్పుడు 50 ఉన్నాయి. సో ఇక్కడ నా మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ అకౌంటింగ్ ఉన్న వాళ్ళు స్టాఫ్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వకూడదు, ఈ స్టాఫ్ వాళ్ళు స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవ్వకూడదు. ఇలా ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ జరగకూడదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, కమ్యూనికేషన్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ జరగకూడదంటే మనం డిఫాల్ట్గా మనకు తెలిసిన రూల్ ప్రకారం మనం డిఫరెంట్ నెట్వర్క్ అడ్రస్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. సో మనం క్లాస్ సి అడ్రస్ తీసుకుంటే ఇక్కడ 192 ఇలా మనం డిఫరెంట్ ఐపీ అడ్రస్, డిఫరెంట్ నెట్వర్క్ అడ్రస్, ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక క్లాస్ సి నెట్వర్క్. క్లాస్ సిలో 3 నెట్వర్క్ అడ్రసెస్ ఉండాలి, ఒక హోస్ట్ ఐడి ఉండాలి. సో ఇది 3 నెట్వర్క్స్. సో ఈ నెట్వర్క్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఈ 2 కమ్యూనికేట్ అవ్వవు. ఈ నెట్వర్క్ ఐడి ఇది మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఈ 2 కమ్యూనికేట్ అవ్వదు. ఇలాంటి ఒకదానికి కమ్యూనికేషన్ జరగదు. సో ఓకే, ఇక్కడతో బాగానే ఉంది. సో మనకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్లాస్ సి నెట్వర్క్ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 24 అంటే ఐపీ అడ్రస్ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 255.255.255.0 అంటే 254 అడ్రసెస్ వస్తాయి. 256 మైనస్ బ్రాడ్కాస్ట్కి నెట్వర్క్కి పోద్ది కాబట్టి 254 అడ్రసెస్ ఉన్నాయి. సో కానీ ఇక్కడ నా రిక్వైర్మెంట్ వచ్చి ఓన్లీ 50 ఉంటే సరిపోతుంది. సో నాకు ఈ 254 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 204 అడ్రసెస్ వేస్ట్ అవుతుంది. సో 204 అడ్రసెస్ వేస్టేజ్ ఉంది. ఇక్కడ కూడా తీసుకుంటే మళ్ళీ 204, ఇక్కడ 204, ఇక్కడ 204 వేస్టేజెస్ ఉన్నాయి. సో ఇలా ఐపీ అడ్రసెస్ వేస్ట్ అవ్వకుండా యూజ్ చేసుకున్న దాన్ని సబ్నెట్టింగ్ అంటారు. సబ్నెట్టింగ్ యూజ్ చేసి మనం అది చేయొచ్చు అన్నమాట. సో ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్ కాబట్టి మనకు వేస్టేజ్ అయినా పర్వాలేదు అనుకుంటే ఇంకో సినారియో చూద్దాం మనం. ఇది నా ఆఫీస్ అనుకోండి. ఇక్కడ ఈ ఆఫీస్ ఐఎస్పి ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్తో కనెక్ట్ అయ్యాను నేను. ఈ ఐఎస్పి నాకు ఇప్పుడు 10 పబ్లిక్ ఐపీస్ కావాలి. సో పబ్లిక్ ఐపీస్ నాకు 10 రిక్వైర్మెంట్ ఉంది. సో నేను ఐఎస్పి దగ్గర వెళ్తే ఐఎస్పి ఐఏఎన్ఐ వాళ్ళ దగ్గర నుంచి పబ్లిక్ ఐపీస్ తీసుకున్నారు. సో ఇది 200 అంటే ఏ క్లాస్ అడ్రస్ అంటే ఇది సి క్లాస్ అడ్రస్. సో సి క్లాస్ అడ్రస్లో డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 224 అంటే 254 అడ్రసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఓన్లీ 10. అంటే ఇప్పుడు నేను ఈ 254 అడ్రసెస్ ఇప్పుడు నేను తీసుకోగలంటే నాకు చాలా కాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పబ్లిక్ ఐపీ అనేది ఓల్డ్లో సింగిల్గా ఒకరికే ఉంటుంది కాబట్టి నాకు ఓన్లీ 10 రిక్వైర్మెంటే కావాలి. కాబట్టి ఈ 254 నేను తీసుకుని నేను పర్చేస్ చేయలేను. అలాగని వీళ్ళు నా ఒక 10 ఐపీస్ కోసం వీళ్ళు ఈ మొత్తం 254 ఐపీ అడ్రసెస్ నాకు అసైన్ చేయలేరు. సో అప్పుడు ఈ సబ్నెట్టింగ్ క్రూషియల్ మెయిన్ రోల్గా ప్లే అవుతుందన్నమాట. సబ్నెట్టింగ్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ టూ వేస్. ఒకటి ఎఫ్ఎల్ఎస్ఎం, ఒకటి విఎల్ఎస్ఎం. విఎల్ఎస్ఎం అంటే ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్క్, విఎల్ఎస్ఎం అంటే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్. వీటి గురించి మనం తెలుసుకోవాలంటే ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్క్ అంటే ఒక నెట్వర్క్ని ఫిక్స్డ్గా ఒకే లెంత్గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇందాక స్కినరీలో చూసుకున్నప్పుడు నాకు 254 అడ్రసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫిక్స్డ్ లెంత్లో ఏమవుతుందంటే ఒక డిపార్ట్మెంట్కి 50,
ఇంకో డిపార్ట్మెంట్కి 50, ఇంకో డిపార్ట్మెంట్కి 50. ఎగ్జాక్ట్గా ఈ ఐపీస్ ఇన్సర్ట్ చేసేస్తుంది, డివైడ్ చేసి ఇచ్చేస్తుంది. ఇది ఫిక్స్డ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కినరీని మనం చూసుకుంటే ఒక క్లాస్ రూమ్లో క్లాసెస్ లాగా, ఒక స్కూల్లో క్లాసెస్ లాగా అన్ని ఫిక్స్డ్ సైజులో ఉన్నాయి, అన్ని ఫిక్స్డ్ లెంత్లో. సో ఇది ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్క్. మరి వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ వచ్చినప్పటికి ఇది ఒక మనం హౌస్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. హౌస్లో కిచెన్ ఒక సైజులో ఉంటుంది, బెడ్రూమ్ ఒక సైజులో ఉంటుంది, ఇలా హాల్ ఒక సైజులో ఉంటుంది. సో వేరియబుల్ లెంత్ ఇది మనం ఎక్కువగా యూజ్ చేసేది అందరూ వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ అన్నమాట. దీనివల్ల అసలు ఐపీ అడ్రసెస్ వేస్టేజ్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఓన్లీ 10 ఐపీసే కావాలనుకో 10 ఐపీస్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ డిపార్ట్మెంట్కి 20 కావాల్స్తే 20 ఐపీస్ ఇవ్వచ్చు అన్నమాట. ఈ డిపార్ట్మెంట్ 5 కావాలితే 5 ఐపీస్ ఇవ్వచ్చు. సో వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ యూజ్ చేసుకుని మనం ఇలాగా డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ డిఫరెంట్ బ్లాక్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి అసైన్ చేయొచ్చు. మనం సబ్నెటింగ్ చేసేటప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ద్వారా మనం చేయొచ్చు. ఒకటి మనం ఎన్ని నెట్వర్క్స్ కావాలన్న దాన్ని బేస్ చేసుకుని మనం సబ్నెటింగ్ చేయొచ్చు. ఎన్ని కంప్యూటర్స్కి ఎన్ని ఐపీస్ కావాలన్న దాన్ని చేయొచ్చు. లేకపోతే ఎన్ని నెట్వర్క్స్ చేయాలన్నదాన్ని మనం దాన్ని 2 బేస్ చేసుకుని మనం సబ్నెటింగ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెట్వర్క్ రిక్వైర్మెంట్ ద్వారా మనం సబ్నెటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెంట్ ఆఫీసెస్ డిఫరెంట్ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఈ బ్రాంచ్ ఆఫీస్కి 10, ఈ బ్రాంచ్ ఆఫీస్కి 10, ఈ బ్రాంచ్ ఆఫీస్కి 50, ఈ బ్రాంచ్ ఆఫీస్కి 30 ఐపీస్, ఈ బ్రాంచ్ ఆఫీస్కి 40 ఐపీస్ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు, ఈ డిఫరెంట్ నెట్వర్క్స్లో కాన్ఫిగర్ చేయాల్సి వచ్చినప్పుడు నెట్వర్క్ ద్వారా సబ్నెట్ చేయాలంటే దాని ఫార్ములా 2n-2 సబ్నెట్ 2n-2 దీని ఫార్ములా ద్వారా మనం చేస్తాం. హోస్ట్ ద్వారా డివైడ్ చేయాలంటే అంటే ఈ ఆఫీస్లో 10 మెంబర్స్ ఒక బ్లాక్ 20 మెంబర్స్కి ఒక బ్లాక్ కింద డివైడ్ చేయాలంటే ఈ హోస్ట్ ఫార్ములా ద్వారా 2h-2 ఈ హోస్ట్ అడ్రస్, హెచ్ అంటే హోస్ట్ అడ్రస్, ఎన్ అంటే నెట్వర్క్ అడ్రస్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని నేను నెక్స్ట్ ట్యూటోరియల్స్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను బేసిక్స్ ఆఫ్ సబ్నెటింగ్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా అడ్వాన్స్డ్ సబ్నెటింగ్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. గుడ్ బై.